అంటే క్యూ లైన్ ఛాన్స్ ఎప్పటి నుంచి ఉన్నా కదా ఎట్లా ఏర్పాటు ఎట్లా అనిపించింది 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఎట్లా అనిపిస్తుంది క్యూ ఉంది, చాలా రష్ ఉంది. దగ్గర పోతురు కదా ఎట్లా అమ్మవారి దర్శనానికి దగ్గర పోతురు ఎట్లా స్పెషల్ లోపలికి వెళ్ళినాక చూడాలి. ఇప్పుడే విజిట్ అవుతున్నాం కదా, ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. ఫస్ట్ టైం రావడం ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాహీంపట్నం నుంచి. ఇక్కడ హైదరాబాదే హైదరాబాద్. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రావడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వస్తుంది మేము ఇక్కడ లక్ష్మీనగర్ నుంచి వస్తున్నాం సార్. అవును, ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మేము 33 years నుంచి వస్తున్నాను సార్. 33 సంవత్సరాలు అవును ఎట్లా 33 years వస్తున్నారు అంటే కంటిన్యూషన్ వస్తున్నారు అంటే ఏదో నమ్మకం బలమైన నమ్మకం ఉండాలి అమ్మ అవును, మా అమ్మవారి మీద చాలా నమ్మకం మాకు. అమ్మవారి మీద భక్తి మాకు చాలా ఉంటుంది. మమ్మల్ని కూడా అమ్మవారు అట్లనే చూస్తుంది. మా మన్మరాలు ఐదున్నర నుంచి వచ్చింది. ఆమె ప్రతిసారి వచ్చి బోనం చేసుకొని అమ్మవారికి ఎత్తుకొని వస్తుంది. ఇక మా ఏప్రాలు మా వదిన గారు మేమందరం కలిసి వచ్చాము. కుటుంబ సమేతంగా అంతా వచ్చింది. అవును, ఎట్లుంది ఫీలింగ్ ఎట్లా చాలా బాగుంటుంది మాకు. అమ్మ ఏర్పాట్ల గురించి ఏందమ్మా ఎట్లా అనిపించింది మీకు పర్వాలేదు, మంచిగా ఉంది. ఈ సంవత్సరం కొంచెం బెటర్ పర్లేదు. ఏం చెప్పాలనుకుంటారు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు ఉప్పుగూడ నుంచి ఇక్కడ చెత్తి నాకన్నా ఎట్లా అనిపిస్తుంది అమ్మ మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది కిలో రాబట్టి చాలాసేపు అయింది. మరి బోనంతో ఉన్నారు కిలో ఉన్నారు ఇబ్బంది అనిపించింది ఏమన్నా ఇక ఇబ్బంది అంటే ఒక రోజు కదా రావాలి. ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయింది 10 years 10 years నుంచి వస్తారు ఏంది అమ్మవారి మీద నమ్మకం 10 years నుంచి కంటిన్యూషన్ అంటే ఏదో ఒక నమ్మకం ఉండాలి బలమైన కోరికలు ఉండాలి అంతా ఆమెనే చూసుకుంటారు. అంతేనా ఏం చెప్పాలనుకుంటారు ఏమైనా చెప్పాలనుకుంటారు అందరు బాగుండాలి, పిల్లలకు జాబ్ రావాలి, అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది యాక్చువల్గా. లాస్ట్ 10 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడనే. 10 years నుంచి వస్తారు కంటిన్యూగా ఎట్లా అమ్మవారు మరి 10 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు మీరు ఏదో ఒక నమ్మకం ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది ఆ నమ్మకం ఎట్లుంది అన్ని కోరుకున్న కోరికలు తీరుతాయి అమ్మవారి దగ్గర. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం ఇక్కడ. మనం చూడొచ్చు కొంతమంది భక్తులు అయితే కంటిన్యూగా వస్తారు 10 years నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నట్టు అంటే ఎంత వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతుంటుంటే అమ్మవారి దగ్గర ఎంత నమ్మకం ఉంటే కంటిన్యూగా 10 సంవత్సరాలు రావడం జరుగుతుంది. ఇంకొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడు. అమ్మ ఎట్లా అనిపించింది ఎప్పటి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు నేను ఇక్కడ 25 years నుంచి వస్తున్నా. మ్యారేజ్ చేసి ఎక్కడ మీది ఉప్పు కూడా ఇక్కడే ఇక్కడ హైదరాబాద్ 25 years నుంచి వస్తున్నారంటే చాలా అమ్మవారి మీద మంచి నమ్మకం ఉంటుంది. ఎట్లా నమ్మకం ఉంది, అనుకునే జరిగిన కోరికలు తీరుతాయి. అమ్మవారికి మంచి నిష్టగా పూజ చేస్తే మంచి జరుగుతుంది అమ్మవారికి. అంటే మీరు సుదీర్ఘంగా చూస్తున్నారు కదా 25 నుంచి సుదీర్ఘంగా చూస్తున్నారు కదా ఏర్పాట్లలో ఏమైనా తేడా కనిపించిందా ఏం లేదు, మామూలు మంచిగానే ఏర్పాటు. అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఎవరికి ఇట్లా వచ్చే వాళ్ళ భక్తులకు ఏం డిస్టర్బెన్స్ ఏం లేకుండా మంచి సౌకర్యం కూడా బాగుంది ఇక్కడ. ఎంతసేపు అయిందమ్మా దర్శనానికి కాబట్టి క్యూ లైన్ 3 hours అవుతుంది మేము రావట్టు. 3 గంటలు పోతారా ఇంకొక 10 minutes హాఫ్ అన్ అవర్ పోతారా హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు. హాఫ్ అన్ అవర్ పడుతుంది దగ్గరే ఉంది కదా దగ్గర ఉంది. లోపల కూడా అవన్నీ పూజ ఇట్లా చేయాలి కదా, మళ్ళీ బయటకు వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది క్యూ లైన్లో రాబట్టి అర్ధగంట అవుతుంది. అర్ధగంట అవుతుంది. ఎట్లా 5 సంవత్సరాల నుంచి వస్తారు కదా ఎంతో నమ్మకం ఉంటేనే కోరికలు నెరవేరుతుంటాయి. గతంలో ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది మంచిగానే ఉంది. ఏర్పాట్లు బాగున్నాయండి బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు పెద్దమ్మ ఏం చెప్పవలసింది లేదు. ఈడికి 10 ఏళ్ళ బోనాలు చేయబట్టి మంచిగానే ఉంది మాకు. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు చేస్తున్నాం 10 ఈ పిల్ల చిన్నగా ఉన్నప్పుడు సంజ చేస్తున్నా నేను.